హాయ్ గైస్, వెల్కమ్ టు క్రియా క్లాస్. ఈరోజు మనం క్రియా క్లాస్లో ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ చూద్దాం. ఈ డయాగ్రామ్కి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ ఇచ్చాడు. ఓకేనా, ఇది కట్ సెక్షన్. ఓకేనా, ఇదిగోండి దీని డీటెయిల్ వ్యూ ఇక్కడ ఇచ్చాడు. అలాగే చూడండి, ఇక్కడ ఈ సైడ్ ఇది ఉంది కదా, ఈ వ్యూని డీటెయిల్గా ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫ్రంట్ వ్యూ గీద్దాం. ఈ ఫ్రంట్ వ్యూ కట్ సెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూడండి, దీని యొక్క డైమెన్షన్ చూద్దాం. ఇక్కడ ప్లేట్ తీసుకున్నాడు. ఈ ప్లేట్ యొక్క థిక్నెస్ అనేది 6 ఇచ్చాడు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డిస్టెన్స్ అనేది 160 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 107 ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ అనేది 20 ఇచ్చాడు. మనం ఇది గీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది 107 - 20 అంటే 87 తీసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడికి వచ్చేసరికి చూడండి, దీనికి మధ్యన యాంగిల్ అనేది 118 డిగ్రీస్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ చూడండి, దీని ఇక్కడ రేడియస్ అనేది 28 ఇచ్చాడు. ఓకేనా, మనం ఫస్ట్ ఈ షేప్ని డ్రా చేద్దాం. ఓకేనా, ఫ్రంట్ వ్యూ, స్కెచ్ వ్యూ. ఒక లైన్ తీసుకోండి. లైన్ తీసుకొని ఆ షేప్ అలా యాక్సిస్గా ఒకసారి డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఎస్కేప్. ఓకేనా, డైమెన్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి డైమెన్షన్ అనేది 107 - 20 87 వస్తుంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి హైట్ అనేది 132. ఓకేనా, అలాగే డైమెన్షన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి హైట్ అనేది 160 లెంత్. ఓకేనా, అలాగే ఈ లైన్కి మధ్యన యాంగిల్ 118 డిగ్రీస్. ఓకేనా, వచ్చింది. ఇప్పుడు ఫిల్లెట్ తీసుకొని ఇది ఫిల్లెట్ చేయండి. ఈ ఫిల్లెట్ రేడియస్ అనేది 28 ఎంటర్. మళ్ళీ ఈ ఫిల్లెట్ రేడియస్ కూడా 28 ఎంటర్. ఓకేనా, వచ్చిందా? ఓకే, రైట్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళండి. ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి సాలిడ్ పెట్టుకోండి. సాలిడ్ పెట్టుకొని థిక్ అయినంత మనకి 6 థిక్ అని తీసుకోండి. దీని యొక్క హైట్ అనేది 52 ఎంటర్. ఓకే, రైట్. మనకి ఆ షేప్ అనేది ఇప్పుడు చూడండి, డయాగ్రామ్లోకి ఒకసారి వెళ్దాం. డయాగ్రామ్లోకి వెళ్తే చూడండి, మనకి ఆ షేప్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్టెన్స్ అనేది 52 ఇచ్చారు కదా, 50 తీసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇదేమో రౌండ్గా ఉంది. 52 mm డయామీటర్. రౌండ్ తీసుకొని ఈ కార్నర్ పట్టుకొని ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 52/2 ఎంటర్. చూడండి, మనకి ఆ రౌండ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకేనా, మళ్ళీ ఒకసారి డయాగ్రామ్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ షేప్ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాంపర్ చేశాడు. 32 మిడిల్లో 32 ఉంది. అలా తర్వాత రేడియస్ చేసి 10. అంటే ఇది ఓవరాల్ హైట్ అనేది 52 32 20 అంటే ఒక సైడ్ 10 ఇంకో సైడ్ 32 కదా. ఇప్పుడు చాంపర్లోకి వెళ్ళి D1 × D2 తీసుకొని ఫస్ట్ దాంట్లో 32, రెండో దాంట్లో 10. ఓకేనా, ఫస్ట్ ఈ కార్నర్ ఇవ్వండి, తర్వాత రెండో కార్నర్ కూడా సెలెక్ట్ చేసుకొని ఓకే, రైట్. అయిందా? మళ్ళీ ఇప్పుడు రేడియస్లోకి వెళ్ళి రౌండ్ తీసుకొని ఇది రౌండ్ చేసుకోండి. రౌండ్ అనేది 10 mm, ఆల్రెడీ 10 mm ఉందిగా. ఓకే, రైట్. మనకి ఈ షేప్ అనేది వచ్చేసింది. చూడండి, మనకి ఆ షేప్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫీచర్ ఏంటి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ రిప్ అంటే ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అవుటర్ వేసుకున్నాడు. అవుటర్ లైన్ అనేది ఇక్కడ వేసాడు కదా, ఈ అవుటర్ లైన్ అనేది ఇప్పుడు వేద్దాం. చూడండి, ఈ అవుటర్ లైన్ డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 20. అలాగే ఇది 107 డిస్టెన్స్. ఇక్కడ రేడియస్ అనేది 12 వేసాడు. ఓకేనా, ఇప్పుడు అది వేద్దాం. చూడండి, ఓకేనా. స్కెచ్లోకి వెళ్ళి ఫస్ట్ ఈ సైడ్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్లో పెట్టుకున్న తర్వాత ఒక లైన్ తీసుకోండి, ఒక లైన్ డ్రా చేసుకోండి, ఎస్కేప్. ఓకేనా, డైమెన్షన్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 12. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 20. ఓకేనా, ప్రొజెక్ట్లోకి వెళ్ళి కంట్రోల్ పట్టుకుని మొత్తం సెలెక్ట్ చేసుకోండి, ప్రొజెక్ట్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఓకేనా, ఎందుకంటే ఇది సర్క్యులర్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వరకు వద్దు. ఒక లైన్ తీసుకోండి, ఒక లైన్ తీసుకొని
ఈ 2 జాయిన్ చేయండి. ఎస్కేప్. ఫిల్లెట్ సెగ్మెంట్ తీసుకోండి. ఈ ఎక్సెస్ అంతా డిలీట్ చేసేయండి. ఎస్కేప్. ఓకే. ఇది ఇక్కడ ఉంది కదా! ఈ రేడియస్ అనేది 12. ఫిల్లెట్ తీసుకొని దీనికి ఫిల్లెట్ చేసేయండి. ఎస్కేప్. ఈ రేడియస్ అనేది 12 ఇవ్వండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్‌లోకెళ్ళండి. ఎక్స్ట్రూడ్‌లోకెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీని యొక్క థిక్‌నెస్ అనేది 6. ఓకేనా? డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకే. రైట్. మనకి ఇప్పుడు ఈ ఎక్స్ట్రూడ్ 2ని మిర్రర్ చేసుకుందాం. మిర్రర్ ఫ్రంట్ ప్లేన్. ఓకే. రైట్. ఓకే. అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు రౌండ్ తీసుకొని ఈ కార్నర్ రౌండ్ చేసుకుందాం. ఆ రౌండ్ యొక్క రేడియస్ అనేది చూద్దాం. చూడండి. అక్కడ రౌండ్ రేడియస్ అనేది 28. ఇక్కడ 28 ఎంటర్. సెట్ 1లో కూడా 28 ఎంటర్. ఓకేనా? వచ్చింది. ఇప్పుడు టాప్ ఫేస్ సెలెక్ట్ చేసుకుందాం. స్కెచ్ స్కెచ్‌లో పెట్టుకున్న తర్వాత ఇది ప్రొజెక్ట్ చేసుకున్నా. ఓకే. రైట్. ఎక్స్ట్రూడ్ సాలిడ్ దీని యొక్క థిక్‌నెస్ 6 అది. అలాగే థిక్ అండ్ యాడ్ చేసుకొని ఇది కూడా 6 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి. మనకి ఆబ్జెక్ట్ అనేది సైడ్‌కొచ్చింది. ఇప్పుడు ఇక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోండి. లోపలికొచ్చింది. ఓకే. రైట్. మనకి ఇదనేది వచ్చేసింది. చూడండి డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. మొత్తం సైడ్ వాల్ థిక్‌నెస్ అనేది ఏసాం. ఇప్పుడు డయాగ్రామ్‌లోకి వెళ్దాం ఒకసారి. చూడండి ఈ సైడ్ వాల్ థిక్‌నెస్ అంతా వచ్చేసింది. ఇప్పుడేం చేయాలి? ఇగో ఇక్కడ ఈ ఫ్యూచర్ ఉంది కదా! ఈ ఫ్యూచర్ ఒకసారి చూద్దాం. చూడండి అక్కడ ఫ్యూచర్ ఇచ్చాడు. మిడిల్‌లో ఒక లైన్ తీసుకున్నాడు. అది ఇక్కడి నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్ ఇచ్చాడు. అలాగే ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ అనేది 38 డిగ్రీస్ ఇచ్చాడు. అలాగే చూడండి ఇక్కడ సెంటర్ హోల్ తీసుకున్న దగ్గర నుంచి ఇది థిక్ అనేది 3 ఇచ్చాడు. ఓకేనా? ఫస్ట్ ఇది ఏద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ సైడ్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. స్కెచ్ అయిన తర్వాత ఒక సర్కిల్ తీసుకోండి. ఒక సర్కిల్ తీసుకొని ఇగో ఈ దాని సెంటర్‌లో ఒక సర్కిల్ తీసుకోండి. ఎస్కేప్. దీని యొక్క డయామీటర్ తెలియదు కదా! మనం స్కెచ్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి. ఈ రెండిటి మధ్యన డిస్టెన్స్ అనేది ఈ సర్కిల్ మధ్య డిస్టెన్స్ 3 ఇచ్చాడు. అలాగే ఇక్కడ చూడండి. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ 10 ఇచ్చాడు. అంటే దీని యొక్క డయామీటర్ అనేది 13 అవుతుంది. ఇక్కడ 13 ఎంటర్. నేను ఇప్పుడు ఒక సెంటర్ లైన్ తీసుకుంటున్నా. సెంటర్ లైన్ అనేది ప్లేస్ చేసుకున్నా. ఎస్కేప్. డైమెన్షన్స్‌లోకెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 45. ఓకేనా? లైన్ తీసుకొని ఇటు సైడ్ ఒక లైను, ఇటు సైడ్ ఒక లైను డ్రా చేసుకున్నా. ఎస్కేప్. ఇది 38/2. ఓకేనా? డైమెన్షన్‌లోకెళ్ళి దీనికి మధ్యన డైమెన్షన్ అనేది 38/2 ఇలా వచ్చింది. ఇప్పుడు టాంజెంట్‌లోకెళ్ళి ఈ సర్కిల్, ఈ లైన్ టాంజెంట్ చేసుకున్నా. మళ్ళీ ఈ లైను, ఈ సర్కిల్ టాంజెంట్ చేసుకున్నా. ఓకేనా? ప్రొజెక్ట్‌లోకెళ్ళి ఇది ప్రొజెక్ట్ చేసుకున్నా. ఓకే. రైట్. డిలీట్ సెగ్మెంట్‌లోకెళ్ళి యాక్సెస్ మెటీరియల్ అంటే డిలీట్ చేసేస్తున్నా. ఓకేనా? ఓకే. ఎస్కేప్. వచ్చింది. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకొని సర్కిల్ డ్రా చేశా. ఎస్కేప్. ఈ సర్కిల్ యొక్క డయా అనేది 10. ఓకేనా? ఓకే. రైట్. దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఈ ఎక్స్ట్రూడ్ అనేది ఎంతో చూద్దాం చూడండి. చూడండి ఈ ఓవరాల్ డిస్టెన్స్ అనేది 52. మిడిల్‌లో గ్యాప్ అనేది 20 ఉంది. 20 పోతే 32 ఉంటుంది. 32లో 6 తీసి 12 అంటే 20 ఉంటుంది. అంటే ఒకదాని యొక్క విడ్త్ 10 అంటే ఇక్కడ 10 ఎంటర్. ఓకే. రైట్. ఇప్పుడు దీన్ని కూడా మిర్రర్ చేసుకుందాం. మిర్రర్ ఫ్రంట్ ప్లేన్ రైట్. ఇది కూడా మిర్రర్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి డయాగ్రామ్‌లోకెళ్ళి నెక్స్ట్ చూద్దాం ఫ్యూచర్ అనేది. డయాగ్రామ్‌లోకెళ్ళిన తర్వాత చూడండి. ఇక్కడ పైన ఒక హోల్ ఉంది. ఇక్కడ చూడండి ఓవరాల్ ఇదంతా హోల్ ఉంది. ఆ హోల్ ఒకటి. ఇక్కడ రిప్ ఫ్యూచర్ ఉంది. ఫస్ట్ ఈ రిప్ ఫ్యూచర్ అనేది ఏద్దాం. తర్వాత హోల్ ఏద్దాం. ఈ రిప్ ఫ్యూచర్ చూడండి. రిప్ ఫ్యూచర్ యొక్క హైట్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సర్కిల్ సెంటర్‌కి హైట్ అనేది 18 ఇచ్చాడు. ఓకేనా? అంటే ఇది కూడా సెంటర్ అవుద్ది సర్కిల్‌కి. దీని యొక్క రేడియస్ అనేది 12 ఇచ్చాడు. అలాగే అక్కడ హోల్ డయామీటర్ అని 10 ఇచ్చాడు. ఈ రెండిటి మధ్యన ఆఫ్‌సెట్ అనేది 9 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు సెంటర్ ప్లేన్ తీసుకొని స్కెచ్
మనం ఇక్కడ రిబ్ వేయడానికి కుదరదు. ఎందుకంటే రిబ్ అనేది 2 పాయింట్స్ అనేది కాన్స్టెంట్‌గా కన్సిస్టెంట్‌గా టచ్ అయ్యి ఉండాలి. ఇందులో టచ్ చేయలేదు కాబట్టి రిబ్ అవ్వదు. నేను ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నా. ఆ సర్కిల్ అనేది ఇక్కడ డ్రా చేశా. ఎస్కేప్. ఈ సర్కిల్ యొక్క రేడియస్ అని 12 ఇచ్చారు కాబట్టి డైమీటర్ 24 అవుద్ది. ఓకే. ఇప్పుడు మళ్ళీ డైమెన్షన్స్ తీసుకొని ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఇక్కడికి రేడియస్ ఇచ్చుకొని ఆ డిస్టెన్స్ అనేది 18 చేశా. ఓకేనా? ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేశా. ఎస్కేప్. టాంజెంట్‌లోకి వెళ్ళి ఈ లైను ఈ సర్కిల్ టాంజెంట్ చేశా. ఓకేనా? మళ్ళీ ఒక లైన్ తీసుకొని ఒక లైన్ డ్రా చేశా. ఎస్కేప్. మళ్ళీ డైమెన్షన్స్‌లోకి వెళ్ళి ఈ రెండింటి మధ్యన యాంగిల్ అనేది 9 డిగ్రీస్ ఇచ్చాడు. 9 ఎంటర్. ఓకేనా? ఇప్పుడు ప్రొజెక్ట్‌లోకి వెళ్ళి ఇవన్నీ ప్రొజెక్ట్ చేసుకున్నా. కంట్రోల్ పట్టుకొని ఓకేనా? ఇదంతా ప్రొజెక్ట్ చేసుకున్నాను. రైట్. టాంజెంట్‌లోకి వెళ్ళి ఈ సర్కిల్ ఈ లైన్ టాంజెంట్ చేశా. ఓకేనా? ఇప్పుడు డిలీట్ సెగ్మెంట్‌లోకి వెళ్ళి ఈ ఎక్సెస్ అంటే డిలీట్ చేసేస్తున్నా. ఓకేనా? ఎస్కేప్. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకొని ఈ సెంటర్‌లో ఒక సర్కిల్ డ్రా చేశా. ఎస్కేప్. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అనేది 10 ఎంటర్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్‌లోకి వెళ్ళి సిమెట్రిక్‌లో పెట్టుకొని దీని యొక్క విత్ 6 mm. ఓకే. రైట్. ఆర్బీ ఫ్యూచర్ కూడా అయిపోయింది చూడండి. ఆర్బీ ఫ్యూచర్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒకసారి డయాగ్రామ్‌లోకి వెళ్దాం. డయాగ్రామ్‌లోకి వెళ్ళిన తర్వాత చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ ఓల్ వేసుకున్నాడు. ఈ ఓల్ చూడండి టాప్‌లో. ఇప్పుడు ఈ కట్ సెక్షన్ అనేది మనం డ్రా చేయాలి. డ్రా చేయాలి కదా! ఫస్ట్ చూడండి. ఇక్కడ డిస్టెన్స్ అనేది 20 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 45 ఇచ్చాడు. ఇదేమో ఇక్కడ దాకా కట్ చేసుకున్నాడు. అలాగే సైడ్ వ్యూలో చూడండి. ఈ 8 అనేది 60 ఇచ్చి ఇది ఇక్కడ నుంచి ఈ టాప్ వరకు కట్ చేసుకున్నాడు. ఈ టాప్ నుంచి కిందకి 60 ఇచ్చి కట్ చేశాడు. ఇక్కడ రేడియస్ 3 ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ చూడండి పైన ఒక హోల్ ఇచ్చాడు. దాని యొక్క డయా 10. ఆ డిస్టెన్స్ అనేది ఈ సర్కిల్ యొక్క సెంటర్‌కి ఇచ్చాడు. ఇప్పుడు మనం అది డ్రా చేద్దాం. ఓకేనా? ఈ టాప్ వ్యూ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ వ్యూ. ఓకేనా? ఇప్పుడు ఒక రెక్టాంగిల్ తీసుకొని నేను తీసుకుంది కార్నర్ రెక్టాంగిల్ ఇలా పెట్టుకున్నా. ఎస్కేప్. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క విడ్త్ అనేది 20. ఓకేనా? మళ్ళీ డైమెన్షన్‌లోకి వెళ్ళి ఈ సెంటర్ నుంచి ఇక్కడికి 10 ఉండాలి. 10 ఎంటర్. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిస్టెన్స్ తీసుకున్నా. 45 డిస్టెన్స్ తీసుకున్నాను కదా! ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక సర్కిల్ తీసుకొని సెంటర్‌లో పెట్టుకొని సర్కిల్ డ్రా చేశా. సర్కిల్ డ్రా చేసిన తర్వాత టాంజెంట్‌లోకి వెళ్ళి జూమ్ చేసుకొని ఈ సర్కిల్ ఈ లైన్ టాంజెంట్ చేసుకున్నా. డిలీట్ సెగ్మెంట్‌లోకి వెళ్ళి ఈ ఎక్సెస్ మెటీరియల్ అంతా డిలీట్ చేసేసాను. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడ దాకా వచ్చింది కదా! ఓకే. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకొని దీని సెంటర్‌లో ఒక సర్కిల్ డ్రా చేసుకొని దీని యొక్క డయామీటర్ అనేది 10. ఎంటర్. ఇంకా ఓకే. ఎక్స్ట్రూడ్ ఇది సెలెక్ట్ చేసుకొని రిమూవ్ మెటీరియల్ రివర్స్ డైరెక్షన్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇది ఓవరాల్ ఇక్కడ నుంచి హైట్ అనేది 60 తీసుకున్నాం కదా! 60 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 6 కాబట్టి 54. ఎంటర్. వచ్చింది. ఓకే. రైట్. వచ్చేసింది. ఇప్పుడు రౌండ్‌లోకి వెళ్ళి మనకి 3 mm ఫిల్లెట్ ఇక్కడ 3 ఎంటర్ చేసుకొని ఈ కార్నరు చేసుకోండి. ఓకే. రైట్. మనకి వచ్చేసింది. ఇప్పుడు హోల్ ఫ్యూచర్‌లోకి వెళ్ళండి. హోల్ ఫ్యూచర్‌లోకి వెళ్ళి ఈ సెంటర్ యాక్సిస్ అనేది తీసుకోండి. సెంటర్ యాక్సిస్ తీసుకొని కంట్రోల్ పట్టుకొని సర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ హోల్ యొక్క డయా అనేది 10 ఇవ్వండి. ఎంటర్. ఓకే. మనకి అక్కడ హోల్ ఫ్యూచర్ కూడా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు నేను వ్యూలోకి వెళ్తున్నా. వ్యూలోకి వెళ్ళి దీన్ని సెక్షన్‌లోకి వెళ్ళి కట్ సెక్షన్ చేసుకున్నా. కట్ సెక్షన్ చేసుకొని దీన్ని ఫ్రంట్‌లో పెట్టుకున్నా. దీన్ని నేను నోడిలో పెట్టుకొని 2 పక్కన పెట్టుకుంటా చూడండి. యాజ్ ఇట్ ఈజ్‌గా అలానే వచ్చింది. ఇప్పుడు ఇక్కడికెళ్ళి నేను ఇక్కడ ఓకే. రైట్. ఇక్కడికొచ్చి నేను కట్ సెక్షన్ ఆపుతున్నా. కట్ సెక్షన్ ఆపేసి దీన్ని టాప్‌లో పెట్టుకుంటున్నా. టాప్‌లో పెట్టుకొని మళ్ళీ 2 పక్కన పెడతా చూడండి. చూడండి. ఇలా టాప్ కూడా ఈక్వల్‌గా వచ్చింది. హ్మ్.
మళ్ళీ ఇక్కడికెళ్ళి నేను లెఫ్ట్ సైడ్ వ్యూ పెడతాను. మళ్ళీ 2 కలిపి పెట్టా చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా సేమ్ యాక్టీస్‌గా వచ్చింది. ఓకేనా? హ్మ్. ఇవి పెట్టి స్టాండర్డ్ ఓరియంటేషన్‌లో పెట్టా. ఇది ఈరోజు డయాగ్రామ్ చూసారు కదా! మీకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. మనం చెప్పే ప్రతి ఒక్క డయాగ్రామ్ అనేది టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాము. మీరు అక్కడి నుంచి డయాగ్రామ్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు డ్రా చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.